హలో అండి, ఇప్పుడు మనం చేసుకోబోయే రెసిపీ గోబీ పకోడీ. గోబీ మొత్తం పాయలుగా మొత్తం ఒలిచి క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత మొత్తం కట్ చేసుకోండి. హాట్ వాటర్లో గోబీ మొత్తం కట్ చేసుకున్న గోబీ మొత్తం దాంట్లో వేసుకోండి. చూసారుగా వాటర్ ఎలా బాయిల్ అయ్యాయో. మొత్తం కలుపుకొని దాన్ని పక్కకు పెట్టుకోండి. వేరే బాణీలో కార్న్ఫ్లోర్, శనగపిండి కలుపుకొని దాంట్లో కారం, పసుపు, ఉప్పు, మసాలా వేసుకొని కలుపుకొని కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోండి. బాగా కలుపుకున్నాక చూసారుగా ఎలా బ్యాటర్ ఎలా తయారైందో. దాంట్లో ఇప్పుడు ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకున్న గోబీని వేయండి. చూసారుగా గోబీ ఎలా ఉడికిందో. దాంట్లో వేసుకొని కలుపుకోండి. మేము చేసుకున్న బ్యాటర్ కొంచెం లిక్విడ్లా అయింది, వాటర్ ఎక్కువ పడడం వల్ల. అందుకే కొంచెం కార్న్ఫ్లోర్ కలుపుతున్నా. ఇప్పుడు వేరే బాణీలో నూనె మరిగించి దాంట్లో మనం చేసుకున్న రెసిపీని పకోడీలా వేసుకోండి. వేడి నూనెలో ఉంచుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకోండి. ఇవి పిల్లలు స్నాక్స్కి తినడానికి చాలా బాగుంటాయి, చాలా ఇష్టపడతారు. చూసారుగా కలర్ ఎలా చేంజ్ అయ్యాయో. మనం ఏంటంటే బయట నుండి ఏం తెచ్చుకో, పిల్లలకి అప్పటికప్పుడు ఏదైనా కావాలంటే త్వరగా చేసి పెట్టచ్చు. చూసారుగా ఎలా ఉడికాయో. ఇలా ఇంట్లో వాటితోనే చేసుకోవచ్చు. చూసారుగా లోపల ఎలా ఉడికాయో.